కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజ్ 7 బ్లాకులు గేట్లను తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పియర్ల గేట్లు ఎత్తడానికి వీల్లేకపోవడంతో వాటిని కట్ చేసి తొలగిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని తీసుకునే ఫస్ట్ పాయింట్ మేడిగడ్డ ఇప్పుడు మళ్లీ వార్తల్లో సంచలనంగా మారింది. గతంలో కుంగిన ప్రాంతమైన 7వ బ్లాక్ లో పనులు జరుగుతుండగా ప్రకం పనులు చోటు చేసుకోవడంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. 7వ బ్లాక్ లోని కుంగిన 19, 20, 21 పియర్స్ కి ఎగువన ఒక పెద్ద బొరియ ఏర్పడడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ బొంగ ఏర్పడడానికి కారణం పియర్స్ పునాదుల కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయి గేట్ల గుండా వెళ్లాల్సిన నీరు పునాదుల కింద నుంచి వెళ్లడంతో ఇలా జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ప్రాజెక్టులోని గేట్లను ఎత్తుతున్న క్రమంలో గతంలో పగుళ్లు ఏర్పడ్డ పియర్స్ గేట్లు మొరాయించడంతో వాటి ఒత్తిడి పియర్స్ పై పడి కదలడంతో ఇలా శబ్దాల బుంగలు ఏర్పడ్డాయని అధికారులు అంటున్నారు. ఈ బొరియలను పూడ్చేందుకు ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఉన్నాయి. అక్టోబర్లో పియర్ కుంగిన తర్వాత ఒక్క 7వ బ్లాక్లోని 8 గేట్ల మినహా మిగతా 77 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదిలేశారు. తాజాగా 7వ బ్లాక్లోని గేట్లు ఎత్తుతున్న క్రమంలో భూమిలో హాలో సౌండ్స్ ఏర్పడి శబ్దాలు వచ్చినట్టుగా సమాచారం. అయితే గేట్లెత్తి ఆ ప్రాంతంలోని భూమి కండిషన్ ఏంటనే విషయాలను అధ్యయనం చేస్తున్న క్రమంలోనే ఇలా జరిగిందని మరో సమాచారం. జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు, సిఫార్సుల తర్వాతే మరమ్మతుల విషయంలో ముందుకు వెళ్లాలని నిపుణులు సూచించడంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో గేట్లను తొలగించే పనులను ప్రారంభించారు అధికారులు. 20, 21 గేట్లను పూర్తిగా తొలగించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు చేసింది. 18, 19, 20, 21 పియర్ల గేట్లు ఎత్తడానికి వీల్లేకపోవడంతో వాటిని కట్ చేసి తొలగించాలని భావిస్తున్నారు. ఇక బ్యారేజీ దిగువన 7వ బ్లాకు ప్రాంతంలో భారీగా నీటి ఊటలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. వాటిని గుర్తించి నియంత్రించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో దెబ్బతిన్న పియర్స్ దగ్గరికి వరద రాకుండా ఏం చర్యలు చేపట్టనున్నారు అనేది ఆసక్తిగా మారింది. కన్నపల్లి పంప్ హౌస్ కు నీరందించడంతో పాటు వరద ఉధృతిని తట్టుకోవాలంటే కాపర్ డ్యాం అవసరం. అయితే వర్షాకాలం ముంగిట్లో కాపర్ డ్యాం నిర్మాణం సాధ్యం అవుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం మాత్రం జియో ట్యూబ్ టెక్నాలజీ వైపు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. జియో ట్యూబ్ టెక్నాలజీతో తాత్కాలికంగా నీటిని నిల్పవచ్చు, కానీ వరదల సీజన్లో గోదావరికి వచ్చే భారీ వరదను జియో ట్యూబ్ తట్టుకోలేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అదే జరిగి వరదలు గతేడాది మాదిరిగా వస్తే ఇప్పటికే దెబ్బతిన్న పియర్స్ భవిష్యత్తు ఏంటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మొత్తానికి మేడిగడ్డ మరమ్మత్తు పనులు ఒకవైపు ముమ్మరంగా సాగుతుండగా మరోవైపు రాజకీయ మాటల యుద్ధం కూడా అంతే వాడివేడిగా సాగుతోంది.